మెదక్లో బక్రీద్ సందర్భంగా ముస్లింలు గోవులను తరలిస్తుండగా బీజేవైఎం నాయకులు గోరక్షకులు గోవులను రక్షించడం కోసం అడ్డుకోగా వాగ్వాదానికి దిగి బీజేవైఎం నాయకులపై గోరక్షకులపై దాడులు చేయడంతో వారికి తీవ్ర గాయాలు అవ్వడం జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్న మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు వారిని హాస్పిటల్ కు వెళ్లి గాయాలైన వారిని పరామర్శించి అదేవిధంగా సంఘటన స్థలానికి చేరుకుని ఆ దాడులు జరిగిన ప్రతి ఒక్కరిని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గారికి ఆదేశించడం జరిగింది. చట్టం ఏం చెప్తుంది అనేది ముందు అవగాహన చేసుకుంటే బాగుంటుంది అనేది ముందు మా మెదక్ ఎస్పీ గారికి ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సుమోటోగా కూడా పోలీసు వాళ్ళు కేసులు చేయొచ్చని కౌ స్లాటర్ యాక్ట్ లోపల బక్రీద్ పండుగ సందర్భంగా జంతువులను వధించే సందర్భంగా ఏం నిబంధనలను వాడుకోవాలి, ఎట్లాంటి నిబంధనలు చేయాలని 2001 సంవత్సరంలో భారత ప్రభుత్వం కొన్ని నిబంధనలు విడుదల చేసింది. ఆ నిబంధనల్ని దృష్టిలో పెట్టుకొని పోయిన సంవత్సరం బక్రీద్ ఇదే జూన్ నెల సందర్భంగా భారత ప్రభుత్వం తిరిగి ఒక కొత్త జీవోని అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలకి చాలా స్పష్టంగా పంపించింది. ఒక ఎస్ఐ గారు అంటారు ఆవులు లేవు కదా, అందులో దూడలు ఉన్నాయి కదా కోసుకోవచ్చు అంటారు. ఇంకొక సిఐ గారు అంటారు అవి మగ జంతువులు ఉన్నాయి కదా, మగ జంతువులను అయితే కోసుకోవచ్చు అని అంటారు. ముందు కౌన్సిలింగ్ చేయాల్సింది ఎవరంటే ఎస్ఐలను సిఐలను కౌన్సిలింగ్ చేయాలి. కౌ స్లాటర్ యాక్ట్ ఏం చెప్తుంది, లేకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.